ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫీసును సీఎం రేవంత్ చేతుల మీదుగా జూన్ 2 లేదా 3న ప్రారంభిస్తామని ఐటీ ఇండస్ట్రీస్ శాఖ మంత్రి శ్రీధర్బాబు తెలిపారు. ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టును భవిష్యత్తులో గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు. గురువారం రెవెన్యూ హౌసింగ్ శాఖ మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డితో కలిసి ఫ్యూచర్ సిటీలో నిర్మిస్తున్న ఎఫ్సిడి ఆఫీసుని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్బాబు మాట్లాడుతూ ప్రస్తుతం వేస్తున్న పునాదులపై రాబోయే రోజుల్లో ఆధునిక నిర్మాణాలు వెలిసేలా చర్యలు తీసుకుంటున్నట్లుగా తెలిపారు. కాంగ్రెస్ హయాంలోనే ఫ్యూచర్ సిటీ నిర్మాణాన్ని పూర్తి చేసి ప్రజలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటామని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ప్రభావం చూపే నగరంగా ఫ్యూచర్ సిటీ ఎదగాలన్నదే ప్రభుత్వ సంకల్పమని స్పష్టం చేశారు. ఇప్పటికే పోలీస్ కమిషనర్ ఏర్పాటుతో పాటు గ్లోబల్ ప్రెజెన్స్ కలిగిన ప్రభుత్వ కార్యాలయాలను కూడా ఇక్కడి నుంచే నిర్వహించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లుగా వెల్లడించారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఫ్యూచర్ సిటీ నిర్మిస్తోందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఆటుపోట్లను అధిగమిస్తూ సమస్యలను పరిష్కరిస్తూ సానుకూల దృక్పథంతో ముందుకు సాగుతున్నట్లుగా పేర్కొన్నారు. ఫ్యూచర్ సిటీ దేశానికే తలమానికంగా నిలిచేలా రూపుదిద్దుకుంటుందని, ఈ ప్రాజెక్టు ద్వారా లక్షలాది నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని వెల్లడించారు.